ఆవు, గేదె, మేక పాలివ్వడం సహజం. కానీ ఎక్కడైనా మేకపోతు పాలివ్వడం చూసారా? కృష్ణా జిల్లాలో తన సహజత్వానికి భిన్నంగా ఓ మేకపోతు పాలిస్తోంది. ఈ వింతను చూసిన స్థానికులు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్లే జరుగుతోందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడ్పుకల్లుకు చెందిన ఇతని పేరు నక్కా శ్రీను. మేకల్ని మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే మందలోని ఓ పోతు భిన్నంగా ఉండడం గమనించాడు. పోతుకు ఉండాల్సిన అవయవాలతో పాటు పొదుగు ఉండడం, దాన్ని పెతికితే పాలు రావడం చూసి ఆశ్చర్యపోయాడు. తాత తండ్రుల కాలం నుంచి మేకలను పెంచుకుంటున్నా గతంలో ఎప్పుడూ ఇలాంటి విచిత్రం చూడలేదని శ్రీను అంటున్నాడు. స్థానికులు ఈ వింతను చూసి ఆశ్చర్యపోతున్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారమే ఇలా జరుగుతుందని అంటున్నారు. ఇప్పుడు వచ్చా వింత చూడలేదు, మేకపోతికి పాలు వస్తున్నాయి ఏంటని. మన ఊరినే పట్టుకొని చూస్తే పాలు వస్తున్నాయి. దానివల్ల ఊరి జనం అందరూ వచ్చి చూస్తున్నారు. మేము చాలా దూరం నుంచి వచ్చామండి. ఇలా జరుగుతుందని మాకు తెలిసింది. దాని మూలంగా ఇది మేకపోతికి పాలు పడడం చాలా విచిత్రంగా ఉంది. బ్రహ్మంగారి చరిత్ర చెప్పినట్టుగా ఇలా జరుగుతుంది. జన్యులోపం వల్లే ఇలాంటి అరుదైన పరిణామాలు జరుగుతాయని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. మేకపోతును పరీక్షించిన తర్వాతే కారణాలు చెప్పగలమని అంటున్నారు.